వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో అరటి తోటకైతే చాలా ఫేమస్ అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఇవైతే గనక ఎంత బాగా పండిస్తారంటే ఈ కాపు అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి కాపు అనేది వేస్తారనమాట. సో మనకి అరటి పండు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. ఈ అరటి పండులో మనకి కొలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. సో అలాగే మనకి ఈజీగా ఇప్పుడు డైజెషన్ అవ్వడానికి కూడా మనకి అరటి పండ్లు అనేవి సహాయపడతాయి కదా. మనం డైలీ ఒక అరటి పండు తింటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈజీగా మన జీర్ణకోశ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మనల్ని అరటిపండు తినమని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవుతుందని. అలా మనము డైలీ తినే అరటిపండు తోటకైతే మనం వచ్చాము. ఇక్కడ అరటి గెలలు కూడా కనిపిస్తున్నాయి. అరటి గెలల్లో కూడా మనం అంటే అరిటాకులో తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందనేసి మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్లాస్టిక్ పేపర్స్ లేదా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, వీటిలలోనే మనం ఫంక్షన్లలో తింటుంటాం. కానీ మన పూర్వకాలంలో అయితే కనుక ఇలా అరటి తోటకు వచ్చి మరి ఈ అరిటాకుల్లోనే ఇవి కోసి మరి ఫంక్షన్లకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఈ అరిటాకుల్లో మనం భోజనం చేయడం వల్ల మనకి పుష్కలంగా విటమిన్స్ అన్ని లభిస్తాయి. సో మనకైతే ఈజీగా ఆరోగ్యానికి మంచిది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అనేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మంది అరిటాకులో భోజనం చేస్తుంటారు. సో అంత ప్రాముఖ్యం ఉన్న ఈ అరటి తోటకు అరటికాయలు ఏ విధంగా కాస్తాయి, ఎన్ని డేస్ పడుతుంది, ఈ అరటి గెలలు కోయడానికి కూడా మనకి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే ఈ అరటికాయలు పూతకొచ్చి మనం కోసే ప్రక్రియలో ఈ రైతులు అనేవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనమైతే ఈ అరటి తోట లోపలికి వెళ్ళి మీకు అరటి గెలలు కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా డేస్ పడుతుందంట అరటికాయలు అనేది మనకు చేతికి రావాలన్నా. సో ఇవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే అరటికాయలు అయితే కోస్తారు, కానీ అరటి పండ్లు ఎలా అవుతాయి అది కూడా మనం తెలుసుకున్నాము. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనమైతే ఇప్పుడు అరటి తోటలోకి వెళ్దాము. ఇక్కడ మీకు ఈ విశేషాలు, ఈ అరటి తోటకు ఉన్న విశేషాలు, ఈ అరటికాయలు ఎలా కాస్తాయి, సో ఇవన్నీ మనము లోపలికి వెళ్ళి చూద్దాము. నాతో పాటు మీరు కూడా లోపలికి పదండి. సో చాలా బాగుంది. అరటి తోటలో ఇలా నడుస్తూ వెళ్తుంటే చాలా బాగుంది. సో ఇక్కడ నా ఎదురుగా అరటి కాయలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, నాతో పాటు అయితే ఇక్కడ అరటి కాయలు కనిపిస్తున్నాయి. ఇవైతే ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి. ఇవి ఇంకా అంటే మాగడానికి ఎన్ని డేస్ పడుతుందో మనం ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. చూడండి ఎంత బాగుందో చూడు. ఇంటి ముందు అరటి చెట్టు ఉన్నా కూడా చాలా మంచిది అంటుంటారు. కానీ మన సిటీలో అయితే కనుక మనకి ప్లేస్ అనేది ఉండదు కాబట్టి మనం ఇలాంటి చోటుకు వచ్చి ఈ విధంగా చూపించడం అయితే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఒక్కసారి మీరు. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకి ఫంక్షన్లలో యూజ్ అండ్ త్రో ప్లేట్స్ అనేవి పెడుతుంటారు కదా. సో నాకు ఈ అరటి తోటకు వచ్చిన తర్వాత నాకు ఆ ప్లేట్స్ అస్సలు అట్లా పాడేయాలనిపిస్తుంది. ఈ అరిటాకుల్లో తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి చీకు చింత లేకుండా ఈ అరటి ఆకులో మనం భోజనం చేసినా లేదంటే టిఫిన్ చేసినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎలాంటి వితౌట్ కెమికల్స్ అన్నమాట, కెమికల్స్ లేకుండా ఈ అరటి ఆకులో
తినడం అనేది చాలా గొప్ప విషయం. మనకు అంతటి అదృష్టం అయితే గనక లేకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల అరిటాకులనేవి అవైలబుల్‌గా ఉండవు గాబట్టి. సో, ఇలా వచ్చినప్పుడన్నా మనం ఒక పూటన్నా అరిటాకులో తింటే మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక దారం అనేది కట్టారు. నాకు తెలిసి ఇది కింద పడకుండా వెయిట్‌కి తట్టుకోవడానికి కట్టినట్టు అని అనిపిస్తుంది. వెయిట్‌గా ఆటుకోవడానికి. అడుగుదాం ఇదెందుకు అంటే నా ఓన్‌గా నేను చెప్పాను. నేను అదే అనుకుంటున్నాను. కానీ వాళ్ళనడిగి మనం మళ్ళీ అడుగుదాము. రీజన్ అదేనా కాదా అని. సో, ఇక్కడ చూడండి, డైరెక్ట్‌గా మీకు ప్రత్యక్షంగా అరటి పువ్వునైతే చూపిస్తున్నాను. పూతనమాట ఇది. సో, మనకి ఫస్ట్ అరటికాయలు కావాలంటే ఇలా పూతనేది వస్తుంది. ఈ పూత నుంచే మనకి అరటి గెలనేది వస్తుంది. సో, ఒకసారి చూడండి, ఎవ్వరే గాని మనకి ఈ పూతనేది చూపించుండరు. ఫస్ట్ టైమ్ నేను నా ఛానెల్‌లో చూపిస్తున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బనానాలనేవి ఉన్నాయి. ఈ పూత నుంచే మనకి గెల అనేది వస్తుందనుకుంటున్నా. చూడండి, ఈ చెట్టు గూడా కొద్దిగా అంటే వెయిట్‌కి కొద్దిగా ఇట్లా వంగిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే కాబోలు అక్కడ దారం అనేది కట్టింటారని అనిపిస్తుంది మనకి. చూడండి ఎంత బావుందో. ఈ అరటి పువ్వయితే మన ఆరోగ్యానికి ఇది గూడా చాలా మేలు చేస్తుంది. సో, అరటి పువ్వుతో మనకైతే బజ్జీలు గూడా యేసుకొని తింటారనేసి నేను ఈ మధ్య యూట్యూబ్‌లో గూడా చూసాననమాట. సో, ఇక్కడ చూడండి, అరటి తోటకి వాటర్ అనేవి ఈ విధంగా పెట్టారు పైపు నుంచి. అంటే దీన్ని డ్రిప్ అంటారంట. అంటే చుక్క చుక్క వాటర్ అనేవి ఇక్కడ లీక్ అవుతున్నాయన్నమాట. అంటే తోట మొత్తం చాలా డ్రిప్పులనేవి ఉన్నాయి. మనకి చూడండి, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క లైన్ లాగా ఇది వేశారు. మొత్తం తోట మొత్తం ఈ విధంగానే వాటర్ అనేవి తోటకి ఇలా పెడుతున్నారనమాట. సో, ఇవన్నీ మనకి నిజంగా రైతులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకే తెలుసు. వాళ్ళకెవరు నేర్పించలేదు. వాళ్ళ ఓన్‌గా వాళ్ళు వ్యవసాయం ఎలా చేయాలో వాళ్ళే కనిపెట్టింటారనిపిస్తుంది నాకు. సో, ఇవన్నీ మనకు తెలుసా చెప్పండి? సో, ఈ మధ్య కాలంలో మనకి కాలేజీలు గూడా వస్తున్నాయి గదా! అగ్రికల్చరల్ ఎలా చేయాలి, అంటే వ్యవసాయం ఎలా చేయాలో మనకి డాక్టరేట్ గూడా తీసుకోవచ్చు. బుక్స్ గూడా చదివి మనం వ్యవసాయం చేసుకోవచ్చని అగ్రికల్చర్ మీద గూడా మనకి ఒక యూనివర్సిటీ గూడా ఉంది. మనకి కాలేజెస్ గూడా లభిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది. పూర్వకాలంలో అయితే గనక రైతులకు ఎలాంటి బుక్స్ లేవు, ఎలాంటి కాలేజీలు లేవు. అయినా గూడా వాళ్ళు ఓన్‌గా వాళ్ళు వ్యవసాయం చేసుకొని మరి ఎన్నో కష్టాలు పడి మనకి ఫుడ్ అనేది పెడుతున్నారు. చూడండి, ఇలా డ్రిప్పులనేవి ప్రతి చోట ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క డ్రిప్ అనేదుంది. ఈ డ్రిప్పుల ద్వారానే నాకు తెలిసి ఇక్కడ వాటర్ అనేవి ఈ తోటకు మొత్తం వస్తాయి అని అనిపిస్తుంది నాకు. సో, రైతులు ఎంతో కష్టపడి ఈ అరటి తోటను ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు గదా! ఇంతవరకు మనకి అరటికాయలనేవి గూడా కాస్తున్నాయి గదా! కానీ ఒక్ ఒకే ఒక్కసారి అనుకోకుండా మనకి గాలివాన గాని, లేదంటే ఇలా తుఫాన్ గాని, అట్‌లీస్ట్ గాలి వీచినా సరే ఈ చెట్లన్నీ పడిపోతాయండి. అప్పుడైతే రైతుల కళ్ళలో నీళ్ళనేవి మనం అస్సలు ఊహించలేము. ఎందుకంటే చెట్లన్నీ పడిపోతాయి. వాళ్ళ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి గూడా తిరిగి రాదనమాట. సో, ఇలా నేను చాలా సార్లు చూసాననమాట. ఎందుకంటే గనక పేపర్‌లలో గూడా మనం చూస్తుంటాం. సో, గాలికి అరటి తోటలో ఉన్న చెట్లన్నీ పడిపోయాయి అనేసి. సో, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో, రైతులనేవాళ్ళు అంత కష్టపడుతుంటారు. ఈ కాపు వచ్చిన తర్వాత ఇదన్నీ పడిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇంతకంటే బాధ ఇంగేది లేదనిపిస్తది. సో, మనమైతే
జాగ్రత్తగా ఉన్నా, ఉండకపోయినా మనము ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఏం చేయలేం కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఇంకా లోపలికెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాము. సో, అరటి తోటకైతే వచ్చాము గదా మనము. చాలా విషయాలనేవి మనం తెలుసుకున్నాము. సో, అరటి పండ్లు కావాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది, మనము చిన్న అరటి పిలకలనేవి తీసుకొచ్చి ఇక్కడ భూమిలో నాటుతారు. చిన్న పిలకల్లాగా తీసుకొనొచ్చి, అవి కాస్త కాపుకొచ్చేంత వరకు 6 మంత్స్ కంప్లీట్‌గా పడుతుంది. ఇంకొక 10 డేస్ ఎక్కువే పట్టొచ్చనమాట. సో, ఇక్కడైతే గనక మనకి ఫస్ట్ పిలకల నుంచి ఒక 4 మంత్స్ వరకు చెట్టనేది కొద్దిగా పెద్దగవుతుంది. తర్వాత అరటి పువ్వు ఉంటుంది గదా! అరటి పువ్వనేది ప్రతి చెట్టుకు కాస్తుందనమాట. ఆ అరటి పువ్వు నుంచి మనకి అరటి గెలలనేవి వస్తాయి. సో, ఈ విధంగా అనమాట. ఆ అరటి పువ్వు నుంచి అరటి గెల వచ్చిన తర్వాత ఇంకొక 2 మంత్స్ ఉన్న తర్వాత వీటిని కోస్తారనమాట. కోసి ట్రాక్టర్ల ద్వారా మన మార్కెట్‌లకి గానీ, లేదంటే స్టోరేజ్ దగ్గరికి గానీ పంపిస్తారు. సో, అక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది మాగడానికి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, మాగిన తర్వాత మార్కెట్‌లోకి మనకి సేల్‌కనేది పంపిస్తారు. అప్పుడు మన చేతిలోకి వస్తుందనమాట. సో, అరటిపండు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకందరికీ తెలిసిన విషయమే. డైలీ ఒక అరటిపండు అనేది కంపల్సరీగా తినాలనమాట. మనకి కొలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే జీర్ణకోశ వ్యాధులు ఏమన్నా ఉన్నా గూడా తగ్గుతుంది. మనకి ఈజీగా ఫుడ్ అనేది డైజెషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అరటి పండు అనేది మనం తినాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో, కాబట్టి ఈ అరటి తోట గూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనము ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలోనే అరటి తోటలనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ భూమి అనేది ఈ అరటి తోటకు కావలసిన శక్తిని, పోషకాలు ఇట్లా ఉంటుంది గదా! సో, అవన్నీ ఈ నేల ఇస్తుంది కాబట్టి ఈ రాయలసీమలోని అరటి తోటలనేవి చాలా ఎక్కువ పండిస్తారు రైతులు. సో, ఇప్పుడు అరటి గెల గురించి, అరటి పువ్వు గురించి, ఈ అరటి టోటల్‌గా చెట్టు గురించి మా అన్ననైతే అడిగి తెలుసుకున్నాము. సో, అన్న చెప్పండండి. ఇక్కడ పిలక ఉంది గదా! పువ్వు ఉంది గదా! అరటి పువ్వు. సో, ఇది మొత్తం రావాలంటే కరెక్ట్ ఎన్ని డేస్ పడుతుంది? పిలకలు నాటిన 5.5 నెలల నుంచి 6 నెలల లోపల ఇట్లా పువ్వు వస్తుంది. పువ్వు వచ్చేసి 2 నెలలు పడుతుంది గెల వేసేకి. అంత ఇడిగి ఈ పువ్వు అనేది అయిపోయిన తర్వాత 2 నెలలు గెల 2 వస్తుంది. నెలలకు గెల వస్తది. తర్వాత ఇప్పుడు ఇది పీకేస్తారా మీరు, లేకుంటే అలాగే? లాస్ట్ లో ఇచ్చేస్తామ్మా. లాస్ట్ మొగ్గ అంతా ఇచ్చినాక కాయలు మళ్ళా మొగ్గ వస్తది. ఆ మొగ్గ లేకుండా అడికి ఇచ్చేస్తాం. ఓకే. మొగ్గ ఇంచిన తర్వాతనే మనము అరటి గెల అనేది అమ్మాల్సొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని గెలలు వస్తాయి? ఒక్క చెట్టుకు ఒక గెల వస్తది. ఒక మొగ్గ వేసి ఒక గెల వస్తది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళా పిలక నిలబెట్టుకుంటే రెండో పిలక దానికి ఒకటి వస్తది. మొత్తం 2 క్రాప్లు అయిపోయేదికి 1.5 సంవత్సరం పడుతుంది. 1.5. సో, చూడండి ఇక్కడ ఫస్ట్ 6 నెలలకి ఇప్పుడు మనము పంట పిలకలు నాటిన 6 నెలలకి ఇలా మొగ్గ వస్తదనమాట. అరటి మొగ్గ కదా, అయితే మనకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ మొగ్గ నుంచి మళ్ళీ అరటికాయలు రావడానికి 3 మంత్స్ పడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పక్కన చూడండి, నెక్స్ట్ పంటకి ఇలా పిలకలు అనేవి సైడ్కి వస్తాయి. అంటే ఈ కాపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాపు వచ్చేసి మళ్ళీ ఇది చూడండి, ఇది రెండో కాపు అనమాట. సో, ఓవరాల్ గా మనకి 1.5 ఇయర్ పడుతుంది 2 కాపులు అయిపోయేంత వరకు, అంతే కదా? సరే, ఇప్పుడు మీరు ఈ పెట్టుబడి అనేది ఎలా పెడతారన్న? ఇప్పుడు దీనికి ఒక్కొక్క ఎకరంకి ఎంత అవుతుంది? ఎకరాకు వచ్చేసి 1.5 నుంచి 2 లక్షల వరకు అవుతుందమ్మా. వచ్చేసి రేట్ ఉంటే రైతుకు బాగానే డబ్బులు వస్తాయి. లేకపోతే మన కష్టార్జితం మనకు వస్తుంది అది. ఓకే, ఇక్కడ చూడండి 1.5 పెడతారంట ఒక ఎకరంకి. అది కూడా మంచి రేటు పోతే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇన్ కేసు అలా డిమాండ్ లేనప్పుడు కానీ, లేదంటే పంట నష్టం వచ్చినప్పుడు కానీ మన పెట్టింది మనకు వచ్చినా చాలు అని అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఇంత కష్టపడాల్సి వస్తుందో చూడండి ఇప్పుడు ఈ ఫార్మర్స్ అందరూ. సో, అందుకే అంటారు మనకి ఫార్మర్స్ అనే వాళ్ళు దేశానికే ఒక బ్యాక్ బోన్ లాగా అంటాం కదా. సో, అది మాత్రం నిజంగా సత్యం అనమాట. అని ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఒక గెల వచ్చేసి ఎన్ని డజన్లు ఉంటుంది? డజన్ లేదు మాకు, తూకాలు వస్తాయి. తూకంతో వేస్తారు వ్యాపారస్తులు. ఒక గెల వచ్చేసి 20 నుంచి 25, 30 కూడా వేస్తుంది. ఒక పంటను బట్టి మొక్క కంపెనీని బట్టి 30-40 కూడా వస్తుంది. మనది వచ్చేసి 20 వస్తుంది. సో, రేట్ అనేది మనకి తక్కువే కదా. ఇప్పుడు మీరు అమ్మడం అయితే మార్కెట్ తగ్గింది. 2 నెలల కిందట బాగా 20-26 వేలు ఉండేది. ఇప్పుడు వచ్చేసి వర్షాలు వచ్చి రైతుకు నష్టం వచ్చి అంత కొట్టుకొని పోయినాక అవి తీసుకుపోయేకి రైతులు 3,000, 4,000 కట్ట కొట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మంది 10-11 రూపాయలు జరుగుతుంది రేటు. డజన్ అంటే కిలో
కిలో. ఆ, సో చూడండి, మనము బయట 60-70 రూపీస్ పెట్టి ఒక డజన్ కొంటాము. కానీ రైతులు అయితే చాలా తక్కువ రేటుకే సేల్ చేస్తారనమాట. ఇది మధ్యలో ఈ అమౌంట్ అంతా చూడండి ఒక దళారులకు, మధ్య దళారులకు అనేది వాళ్ళు వెళ్ళిపోతుంది. బాగుపడి సో ఇది చాలా, నాకైతే చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్‌గా కష్టపడేది రైతులు. రైతులకు అమౌంట్ ఎక్కువ వస్తే మనకు కూడా హ్యాపీనే. కానీ మధ్యలో చాలా మంది తింటుంటారు. సో ఇదైతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు ఈ మాట ఇది వినిన తర్వాత అయితే. సో ఇక్కడైతే గనుక మనం ఈ మొక్కలనన్నిటిని 1½ ఇయర్ కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ కాపాడుకునే క్రమంలో చాలా టెన్షన్స్ కూడా ఉంటాయి కదన్నా అసలు. చాలా ఉంటాయి. మాకు గాలి వారాలు, ఎండలకు పడిపోయేది, అట్లా వర్షం వచ్చే వర్షానికి పడిపోతాయి. ఓకే. గాలి వానలు వచ్చి పెట్టుబడులన్నీ లాస్ అవుతాయండి పడిపోతే. అప్పుడు మనకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందా? గవర్నమెంట్ చేస్తే 5,000-10,000 సాయం చేస్తారు, మనకి ఏం లేదు. ఓకే. సో చూసారు కదండి, ఇప్పుడు అరటి పండు అంటే మనకు ఎంత ఇంపార్టెంటో తెలుసు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈ అరటి పండు రావడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట, మామూలు విషయం అయితే కాదండి. సో అరటి పండైతే నేనొకటి తెంపాను. ఇక్కడ చూడండి, ఇది చాలా స్వీట్ ఉంది. నేనైతే తిని చూసాను. సో ఇక్కడ చూడండి, అరటి గెల కింద పడింది. ఇలా కింద పడితే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. సో గాలివాన వచ్చినప్పుడు ఈ విధంగా అరటి చెట్టు అయితే మొత్తం ఇలా వంగిపోయింది చూడండి గాలికి. సో దీంతో పాటే మనకి ఇక్కడ అరటి గెల కూడా వంగిపోయింది. సో ఈ అరటి గెలను కొనాలంటే వ్యాపారస్తులు అయితే కనుక కొనరనమాట. కాబట్టి ఇది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చూడండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. గాలివాన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళకు రైతులకు చాలా టెన్షనే అనమాట. గాలివాన ఇట్లా వచ్చినప్పుడు ఈ విధంగా చెట్లన్నీ పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ చెట్లను అనేది కాపాడుకోవాలి. సో చూడండి, చూసారు కదా, ఇక్కడ మొత్తం అంత కిందికి వాలిపోయింది చూడండి. సో ఇది వ్యాపారస్తులు కొనరంట అస్సలు. ఎందుకంటే చెట్టుకున్న గెలనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఈ విధంగా ఉన్నదాన్ని అసలు ప్రిఫర్ చేయరు. ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి మీరు కూడా. సో ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అరటి తోటలు రాయలసీమలో ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాయలసీమలో ఎస్పెషల్గా కడప డిస్టిక్లో ఉన్న పులివెందులకు వచ్చాము మనము. పులివెందులలో నలపరెడ్డిపల్లె అనే గ్రామంలో మనకు ఈ అరటి తోట అనేది ఉంది. సో మా అన్న వాళ్ళ తోటనే అనమాట. ఆయన ఎంత టెన్షన్గా ఫీల్ అవుతాడు, నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఈ విషయం కూడా అందరికి తెలియాలనేసి నేను ఇక్కడికి వచ్చి మరి వీడియో అనేది తీస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా అరటి తోటలు అనేవి ఉన్నాయి. సో ప్రతి రైతు వచ్చేసి ఈ విధంగా టెన్షన్ పడాల్సిందే. అరటి కాయలు మన చేతికి కాపు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఉంటుంది. అదిగాక రేటు కూడా చాలా తక్కువ రేటు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే డబల్ వస్తే హ్యాపీనే, కానీ వస్తుందో రాదో అది 1½ ఇయర్ వరకు మనకి తెలియదన్నమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒక చెట్టుకి ఒక గెలనే వస్తుందంట. సో 10 నెలలు చాలా కష్టపడి ఎంతో జాగ్రత్తగా పెంచితే రైతులు ఈ విధంగా ఒక చెట్టు అనేది కింద పడిపోతే చాలా నష్టం జరుగుతుంది. 10 నెలలు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.